Hey guys, welcome to my channel. This is Sirisha. Today's video is about 5 things that every girl needs to organize their stuff. సో నాకు ఆర్గనైజింగ్ అంటే చాలా ఇష్టం బికాజ్ నేను ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ వేలో చూడాలి అనుకుంటాను. సో పెళ్ళిలో అండ్ పెళ్లి తర్వాత నేను చాలా మూవ్ అవుతూ ఉంటాను కదా, సో కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే నా స్టఫ్ నాకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి అన్న ప్లాన్ తోటి నేను ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని థింగ్స్ తీసుకున్నాను. కొన్ని ఏమో నేను రీయూజ్ చేశాను, బేసిక్గా డిఐవై చేశాను. సో నాకు ఈ థింగ్స్ చాలా బాగా అనిపించాయి. సో దట్ మీకు కూడా యూజ్ అవుతాయని మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను బాగా యూజ్ చేసిన థింగ్స్ అండ్ నేను ఆర్గనైజ్ ఎలా చేసుకున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను. సో విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ మేకప్ బ్యాగ్ అండ్ స్కిన్ కేర్ బ్యాగ్. సో బేసికల్లీ స్కిన్ కేర్కి అండ్ మేకప్కి సపరేట్ బ్యాగ్స్ పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినంత ఫ్రీక్వెంట్గా మేకప్ యూజ్ చేయం కదా. సో నేనైతే రెగ్యులర్గా మేకప్ వేసుకోను. సో నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రోడక్ట్స్ తోటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మొత్తం కలిసిపోతే తీయడము అండ్ ఈజీ యాక్సెసింగ్ ఉండదు అనమాట. అందుకే నేను సపరేట్ బ్యాగ్స్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఫర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఐఎమ్ యూజింగ్ దిస్ బ్లాక్ బ్యాగ్. ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది, మరి అంత చిన్నది కాదు. బట్ ఇందులో ఏంటంటే అన్ని పడతాయి. సో నేను ఈ బ్యాగ్ ఎక్కడ తీసుకున్నా అంటే యుఎస్ లో టార్గెట్ లో తీసుకున్నాను. సో దీనికి హ్యాండిల్ కూడా ఉంది. సో ఇలాంటి బ్యాగ్స్ మీకు ఎక్కడ దొరికితే మాత్రం వెంటనే తీసేసుకోండి, బికాజ్ అన్ని చోట్ల దొరకవు అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటే మాత్రం ఇంకా ఆలోచించాల్సిన పని ఉండదు. సో ఇందులో నేనేం పెట్టుకుంటా అంటే ఫ్రమ్ ఫేస్ వాష్ చేసుకున్నప్పటి నుండి అండ్ రెడీ అయ్యేంత వరకు డైలీ బేసిస్ లో యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను. మేకప్ బ్యాగ్ మాత్రం ఇండియాలో తీసుకున్నాను అనమాట. సో అది తీసుకునేటప్పుడు నాకు ఇలాంటి బ్యాగ్స్ కూడా అమెజాన్ లో కనపడ్డాయి. సో మోస్ట్లీ సిమిలర్లీ నేను ఇలాంటి బ్యాగ్స్ డిమార్ట్ లో చూసాను. 170 రూపీస్ అనమాట ఈ బ్యాగ్. సైజ్ చూడడానికి కొంచెం చిన్నగా అనిపిస్తున్నా కానీ ఇందులో సరిపోయే స్టఫ్ అన్ని నాకు ఇందులో కూడా పట్టాయి అండ్ చాలా పెద్దది కూడా. సో ఇలా ఎక్స్టెండ్ అవుతుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో గైస్ నేను అదే చెప్తున్నాను, ఇఫ్ మీకు ఎక్కడన్నా బ్యాగ్స్ కనపడితే గనక మీరు అసలు ఆలోచించకుండా తీసుకోండి ఇలాంటి పెద్ద బ్యాగ్స్, బికాజ్ అన్ని చోట్ల ఉండవు అండ్ అన్ని చోట్ల మంచి క్వాలిటీగా దొరకవు. ఇలాంటి బ్యాగ్ తీసుకొచ్చాక మా మామ్కి కూడా బ్యాగ్ నచ్చి ఇంకొక బ్యాగ్ కావాలి అంటే ఇందులో తీసుకున్నాము, ఇలా ఫ్లవర్స్ లో తీసుకున్నాము. సో 2 ఉన్నాయి అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవే యూజ్ చేస్తూ ఉంటాము, లైక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి అన్నా మేకప్ ప్రోడక్ట్స్ గురించి అన్నా ఎలా అంటే అలాగా. సో యా, ఇవి కూడా నేను మీకు చూపించాలి అనుకున్నాను. ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు ఆర్గనైజ్ యువర్ స్టఫ్. అండ్ కమింగ్ టు ద మేకప్ బ్యాగ్, నేను ఇంతకు ముందు చాలా చిన్న బ్యాగ్స్ సపరేట్ బ్యాగ్స్ యూజ్ చేసేదాన్ని, కానీ అలాగా చిన్న పౌచెస్ యూజ్ చేయడం వల్ల బ్రషెస్ పాడవుతున్నాయి అనిపించేది. సో దెన్ నేను అమెజాన్ నుంచి ఈ బ్యాగ్ కొన్నాను. సో ఇదొక సపరేట్ బ్యాగ్ అండ్ ఇందులో చాలా వస్తువులు పడతాయి అన్నమాట. ఇందులో స్లాట్స్ ఉన్నాయి, దేని స్లాట్ దానికి ఉన్నాయి అండ్ అడ్జస్టబుల్ స్లాట్స్ కూడా ఉన్నాయి, లైక్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఒక్కటైతే సరిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు అనేది నా మెయిన్ ఇంటెన్షన్ ఇది కొనడానికి. అండ్ క్వాలిటీ ఆఫ్ దిస్ ఐటమ్ ఈజ్ ఆల్సో గుడ్. ఇలా సపరేట్గా బ్రషెస్ పెట్టుకోవడానికి స్లాట్స్ ఉన్నాయి అండ్ ఒక జిప్ ఉంది అండ్ ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దేనికి మన సైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ని బట్టి మనం వీటిని తీసి పెట్టుకొని ఎంత పెద్ద స్లాట్ కావాలి ఏంటి అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ద కాస్ట్ ఆఫ్ దిస్ ఇస్ 1000 రూపీస్ అండ్ ఇందులో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఇలా సిల్వర్ తీసుకున్నాను. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ దిస్ శారీ బ్యాగ్. సో ఈ బ్యాగ్స్ చాలా యూజబుల్ ఉంటాయి. బ్యాగ్స్ యూజ్ చేస్తాను ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అంటే మన శారీ, బ్లౌజ్ అండ్ పెట్టికోట్ ఎట్ వన్ ప్లేస్. ఇందులో పెట్టికోట్ కూడా సరిపోతుంది అండ్ ఇట్ సేవ్స్ ద స్పేస్ అనమాట, సేవ్ చేస్తుంది. ఊరికే బ్యాగ్ మెస్సీ అయిపోదు, లైక్ పెట్టికోట్ ఎక్కడుంది బ్లౌజ్ ఎక్కడుంది అని ఎత్తుకోవడంలో. అండ్ ఆల్సో అన్నీ ఒక ప్లేస్ ఉంటాయి కదా, మనం ఏది మిస్ అవ్వకుండా తీసుకెళ్తాము. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటికీ పట్టు చీరలన్నీ ఇలాంటి బ్యాగ్స్లో పెట్టి బీరువాలో పెట్టుకుంటాను. సో దట్
శారీస్ కూడా పాడవ్వవు. అండ్ మనకి ఎప్పుడైనా తీసుకోవాలి యూస్ చేయాలి అన్నా కానీ వన్ గోలో ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో యా, దీస్ బ్యాగ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ దీస్ బ్యాగ్స్ ఆర్ వెరీ గుడ్, అందుకే నేను మీకు చెప్తున్నాను. సో మొత్తం 24 బ్యాగ్స్ అనమాట సెట్ లో. అండ్ కాస్ట్ ఆఫ్ 24 బ్యాగ్స్ ఇస్ 558 రూపీస్ అనుకుంటాను. లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో దాట్స్ అబౌట్ దీస్ బ్యాగ్స్. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇస్ దిస్ 7-piece ట్రావెల్ ఆర్గనైజర్ సెట్. యాక్చువల్లీ నా దగ్గర ఇప్పుడు అవన్నీ అవైలబుల్ లేవు, బికాస్ కొన్ని వేరే చోట ఉన్నాయన్నమాట. నా దగ్గర ఉన్న 2 pieces మీకు ఇప్పుడు చూపిస్తాను, అండ్ మీకు ఇక్కడ ఫోటో కూడా ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ ఏంటంటే, నాకు ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఇష్టం అని చెప్పాను కదా. సో ఒక దాంట్లో టాయిలెటరీస్, ఒక దాంట్లో షర్ట్స్, ఒక దాంట్లో ఇన్నర్స్, అండ్ ఒక దాంట్లో యూజ్డ్ ఐటమ్స్ అలాగా పెట్టుకోవాలి అనేది ప్లాన్ అనమాట. సో నేను దాని గురించి వెతుక్కుంటే ఐ కేమ్ అక్రాస్ దిస్ ఐటమ్. సో నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యూజ్ చేస్తుంది ఏంటంటే ఈ టాయిలెటరీస్ ది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను ఇవి చూసాక ఓకే, నా పర్పస్ సాల్వ్ అవుతుంది అని తీసుకున్నాను. బట్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని కొంచెం టెన్షన్ పడ్డా, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను డిఫరెంట్ థింగ్స్ కి నేను అనుకున్నట్టు యూజ్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ నేను యూజ్ చేయకపోతే వీటిని సింప్లీ ఇట్లాగా మడత పెట్టేసి ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు, స్పేస్ సేవింగ్ కూడా. సో ద కాస్ట్ ఆఫ్ దిస్ ఐటమ్ ఈస్ 900 రూపీస్ అండ్ డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ 4th ఐటమ్ ఇస్ దిస్ జ్యువెలరీ బాక్స్. నాకు చాలా బాగా అనిపిస్తుంది, ముద్దుగా ఉందనిపిస్తుంది. ఇది నాకు పెళ్లిలో గిఫ్ట్ గా ఇచ్చారనమాట. సో పెళ్లి తర్వాత నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఎంత బాగా యూజ్ చేస్తున్నాను అంటే, ఇందులో ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది పక్కా తీసుకెళ్తా, బికాజ్ నేను ఇందులో ఇయర్ రింగ్స్ అండ్ నా బ్రేస్లెట్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ఒక బాక్స్ లాగా ఉండదు, అలానే బ్యాగ్ లాగా ఉండదు. ఇట్ హ్యాస్ ఎ జిప్ అండ్ ఇందులో చాలా థింగ్స్ స్టోర్ అవుతాయి. చూడడానికి చిన్నదానిలా కనపడుతుంది కానీ అండ్ డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇది నేను అమెజాన్ లో వెతకడానికి ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదు. మీకు ఎవరికైనా దొరికితే నాకు కూడా చెప్పండి, నేను కూడా ఇంకొకటి పర్చేస్ చేయాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ గిఫ్ట్ గివింగ్ ప్రోడక్ట్ అనమాట. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కానీ ఇది ఇస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాలాగే. సో ఇది లోకల్ స్టోర్స్ లో దొరుకుతుంది అనుకుంటాను. సో నేను బేగం బజార్ లో కూడా ఒకసారి వెతకాలి అనుకున్నా. ఇఫ్ నాకు దొరికినా, నాకు కనపడినా నేను మీకు కూడా చెప్తాను. అండ్ మీకు ఎవరికైనా ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది తెలిస్తే కనుక నాకు చెప్పండి, బికాజ్ ఇట్స్ వర్త్ బయింగ్. అండ్ సో నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను కదా, సో మీకు కూడా బాగుంటుంది అని చెప్తున్నాను. సో ద లాస్ట్ ఐటమ్ దట్ ఐ వాంట్ టు షో యూ గైస్ ఇస్ దిస్ ఫోన్ బాక్స్. బేసికలీ ఇట్స్ మై బ్యాంగిల్ బాక్స్ గైస్. సో నేను ఈ ఫోన్ బాక్స్ ఎప్పుడుదో అనమాట ఇంట్లో ఉంది. నేను దాన్ని రీయూజ్ చేస్తున్నాను ఇలాగ నా బ్యాంగిల్స్ పెట్టుకొని. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, గైస్ డోంట్ త్రో దీస్ టైప్ ఆఫ్ బాక్సెస్. ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ వే మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో నేను ఆన్లైన్లో చూసాను కొనడానికి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బాక్సెస్. ఎయిదర్ లెంత్ ఎక్కువ ఉంటుంది ఆర్ ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. సో బ్యాంగిల్స్కి అంత పెట్టాలి అని అనిపించలేదు. సడన్ గా నాకు ఇలాంటి బాక్స్ యూజ్ చేయొచ్చు అని స్ట్రైక్ అయింది మైండ్ లో. సో వెంటనే బ్యాంగిల్స్ పెడితే నాకు లెంత్ కూడా సరిపోయింది. సో థింగ్ ఇస్, ఇలాంటివి ఎప్పుడో అట్లా యూజ్ అవుతాయి మనకి, పడేయడం కన్నా రీయూజ్ చేసుకోవడం బెటర్. నేను దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొంచెం టైం దొరికితే దీన్ని డెకరేట్ చేసి ఇది నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా షేర్ చేస్తాను. మై ఇన్స్టాగ్రామ్ ఐడి సిరి జర్నల్. ఎవరైనా ఫాలో అవ్వకపోతే మీరు అది కూడా ఫాలో అవ్వండి. నేను నా వీడియో అప్డేట్స్ అండ్ అదర్ థింగ్స్ కూడా నేను అందులో అప్డేట్ చేస్తూ ఉంటాను. యా, అండ్ దీంతో పాటు నేను మీకు ఇంకొన్ని థింగ్స్ కూడా చూపించాలి అనుకుంటున్నాను, లైక్ దిస్ స్మాల్ థింగ్స్ అన్నమాట. బేసికలీ ఇవి కూడా మనకి చాలా చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. లైక్ డిఫరెంట్ థింగ్స్ కి వస్తూ ఉంటాయి. కొన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం, కొన్ని త్రో చేస్తూ ఉంటాము. అలా త్రో చేయకుండా ఇట్లా మన బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, మన రింగ్స్ అవన్నీ పెట్టుకున్నా కానీ చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, అన్ని ఇంట్లో ఉంచేసుకోండి, అవసరం ఉన్న అవసరం లేకపోయినా అని కాదు. బట్ స్టిఫ్ గా ఉండి అండ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటే
ఉంటే బాక్సెస్ ఆర్ ఎనీథింగ్ కంపల్సరీ మీరు స్టోర్ చేసుకుంటే అవి మనకి యూజ్ అవుతాయి. సో అదొక పాయింట్ చెప్పాలి అనుకున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే అన్నీ నేను కొన్నవి కాదు, లైక్ నేను కొన్నవి నాకు యూస్ఫుల్ అయ్యేవి ప్లస్ మీకు కూడా యూజ్ అవుతాయి అండ్ నేను ఎలాగ రీయూజ్ చేస్తున్న థింగ్స్ అనేది మీకు చెప్పాలి అనేదే ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటే మన లైఫ్ సింపుల్ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. బికాస్ నేను ఆల్మోస్ట్ 4 months నుంచి యూజ్ చేస్తున్నా కదా ఈ టిప్స్, నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. నేను ఈ వీడియోలో మీకు హెల్ప్ అయ్యే థింగ్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Don't forget to click on the bell icon so that you'll be notified whenever my video is uploaded. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా తెలిసిపోతుంది. See you in next video. Until then, take care. Bye bye.